ఇచ్చిన మనం చేపట్టవలసిన కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేయగలిగితే 2014-15లో 90,517గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19 నాటికి రెట్టింపు కాగలదు. ఆర్థిక వ్యవస్థ శీఘ్ర పురోగతి వల్ల రాష్ట్రంలో మధ్యతరగతి పరిమాణం పెరుగుతున్నది. మధ్యతరగతి కుటుంబాల ఆకాంక్షలు ఉన్నతంగా ఉన్నాయి. వారు శ్రేష్టమైన సేవలు కోరుకుంటున్నారు, శ్రేష్ట జీవితాన్ని అభిలషిస్తున్నారు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. విజన్ 2029 దారిద్ర్యాన్ని నిర్మూలించడం, ఆర్థిక సామాజిక అసమానతలను తగ్గించడం, ఆరోగ్యప్రదమైన సంతోషమయ సమాజానికి దారి చూపడం మన ప్రధాన లక్ష్యం. 2020 నాటికి దేశంలో అత్యున్నత పురోగతిని సాధించబోయే మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అభివృద్ధి క్రమంలో మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలపాలని మేము కోరుకుంటున్నాము. ఈ క్రాంత దర్శనంలో భాగంగా మేము విజన్ 2029 పత్రరచనకు పూనుకున్నాము. విజన్ 2029 రాష్ట్రాభివృద్ధికి ఒక దిశానిర్దేశాన్ని అందిస్తుంది. అభివృద్ధి చెందాల్సిన రంగాల మీద దృష్టి పెడుతుంది. 2050 నాటికి ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టడానికి ఒక అత్యుత్తమ గమ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదగనున్నది. పురోగతి లక్ష్యాల విస్తరణ, 2 అంకెల వృద్ధి రేటు సాధన. వృద్ధి రేటు 2 అంకెలకు చేరడం కోసం, ఆర్థికాభివృద్ధి నిలకడగా కొనసాగడం కోసం అమలుపరచవలసిన వ్యూహాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. నిలకడగా అభివృద్ధిని ఆశించిన స్థాయిలో నడపడానికి 40 కీలక అభివృద్ధి శక్తులను గుర్తించడం జరిగింది. అభివృద్ధి పురోగతిని త్రైమాసిక పద్ధతిలో సమీక్షించడానికి ప్రయత్నాలు చేపట్టడం జరిగింది. శీఘ్ర ఆర్థిక పురోగతి వల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరిగి తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతి చెందడానికి దోహదపడే రంగాలకు బలం చేకూరుతుంది. అభివృద్ధి వాహకాలు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ను సాధించాలన్న ఆలోచనకు అనుగుణంగా మన ప్రభుత్వం 7 మిషన్లను, 5 ప్రచార ఉద్యమాలను, 5 గ్రిడ్లను ప్రారంభించింది. తద్వారా అభివృద్ధిని శీఘ్రతరం చేయాలని, ప్రజల సంక్షేమాన్ని సాధించాలని, ముఖ్యంగా అణగారిన వర్గాలకు వెలుగు చూపించాలని భావిస్తున్నది. సూక్ష్మ ప్రణాళికను, విధాన నిర్ణయాలన్నీ మరింత ప్రయోజనకరంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం మండల స్థాయి స్థూల ఉత్పత్తి నివేదికలను క్రోడీకరించడానికి పూనుకున్నది. ఈ కసరత్తు తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాల్లో జయప్రదంగా పూర్తయింది. దక్కన జిల్లాల్లో కూడా చేపట్టబడున్నది. 7 మిషన్లు. మౌలిక సామాజిక ఆర్థిక సదుపాయాలను కల్పించడం, సంస్థాగత మానవ సామర్థ్యాలను పెంపొందించడం, గుర్తించిన రంగాల్లో అభివృద్ధికి ఆస్కారమున్న క్షేత్రాలకు దృష్టి పెట్టడం, వనరులను సమర్థవంతంగా వాడుకోగల శక్తిని మెరుగుపరుచుకోవడం మిషన్ ఆధారిత వ్యూహం తాలూకు ముఖ్య ఉద్దేశాలు. ఆ దృష్టితో 7 మిషన్లకు రూపకల్పన చేయడం జరిగింది. అవి ప్రాథమిక రంగం మిషను, సామాజిక సాధికారత మిషను, విజ్ఞానము నైపుణ్య కల్పన మిషను, పట్టణాభివృద్ధి మిషను, పారిశ్రామిక మిషను, మౌలిక సదుపాయాల మిషను మరియు సేవారంగ మిషను. ఈ మిషన్లు ఇందుకు సంబంధించిన వారందరి భాగస్వామితో ఒక నవీన అభివృద్ధి దృక్పథాన్ని సుసాధ్యం చేస్తాయి. ఇందులో భాగంగా మిషన్ వ్యూహాల రచనలో ప్రభుత్వం ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాఫిక్స్, ఇక్రిసాట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిఎస్ వంటి అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన సంస్థల సేవలను వినియోగించుకుంటుంది. 5 ప్రచార ఉద్యమాలు. 7 మిషన్ల ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలను సుసాధ్యం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం 5 ప్రచార ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అవి పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, నీరు, చెట్టు మరియు స్వచ్ఛ ఆంధ్ర. 5 గ్రిడ్లు. ప్రతి కుటుంబానికి మౌలిక సదుపాయాలను అనుసంధానం చేయాలన్న దృష్టితో ప్రభుత్వం 5 గ్రిడ్లను నెలకొల్పనున్నది. అవి నీటి సరఫరా గ్రిడ్డు, రహదారి గ్రిడ్డు, విద్యుత్ శక్తి గ్రిడ్డు, సహజవాయు గ్రిడ్డు మరియు ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్. ముఖ్య కార్యక్రమాల నిర్వహణకు సంస్థాగత ఏర్పాట్లు. రైతు సాధికార సంస్థ. రైతుల సాధికారత కోసం ఉద్దేశింపబడ్డ అన్ని కార్యక్రమాలకు, పథకాలకు, ప్రయత్నాలకు ఒక సమగ్ర సంస్థాగత ఏర్పాటుకు ప్రభుత్వం రైతు సాధికార సంస్థ, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ రైతు సంక్షేమం, అభివృద్ధి, సామర్థ్యం కల్పన, రుణ సదుపాయము, ఆర్థికపరమైన మద్దతు తదితర కార్యక్రమాలన్నింటి మీద దృష్టి పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ.
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య నిర్మూలనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు, పథకాలకు, ప్రయత్నాలకు ఒక సమగ్ర సంస్థాగత ఏర్పాటుగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికారత సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సామాజిక చైతన్యం, సామాజిక స్థాయిలో సంస్థాగత ప్రయత్నాలు బలోపేతం చేయడం, సామర్థ్యాల కల్పన, రుణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం, రుణాలు, నైపుణ్యాలు, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ లీకేజీ, వాల్యూ ఎడిషన్, ఆరోగ్యము, పౌష్టికాహారము, విద్యా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలన్నింటి మీద ఈ సంస్థ దృష్టి పెడుతుంది. ఆర్థికాభివృద్ధి బోర్డు రాష్ట్రాన్ని సత్వరమైన అభివృద్ధి చేయడం కోసం వివిధ కార్యక్రమాల మధ్య సమన్వయం సాధించడం కోసం తక్కిన రాష్ట్రాలతో పోటీ పడగలిగేటట్లుగా రాష్ట్రాన్ని రూపొందించుకోవడానికి వీలుగా దీర్ఘకాల ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం కోసం, అదనపు వనరులను సమీకరించడం కోసం ఒక ప్రాధికార సంస్థగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అభివృద్ధితో భాగస్వాములైన అన్ని ప్రభుత్వ శాఖల తరపున ఈ బోర్డు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫండ్ని, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ని, అదే వైబిలిటీ గ్యాప్ ఫండ్ని నిర్వహిస్తున్నది. మిషన్ ప్రతిపాదకన బడ్జెట్ రూపకల్పన, మిషన్ ఆధారిత వ్యూహాలు ఆకాంక్షిస్తున్న లక్ష్యాలకు అనుగుణంగా 2015-2016 బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది. జన్మభూమి మా ఊరు తొలి విడత జన్మభూమి కార్యక్రమాలు సాధించిన ఫలితాల స్ఫూర్తితో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామీణ పంచాయతీల్లోనూ, మున్సిపల్ వార్డుల్లోనూ కొన్ని కీలక రంగాలపై దృష్టి సారిస్తూ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, మున్సిపల్ వార్డుకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించబడుతుంది. ఆ సూక్ష్మ ప్రణాళికలో భాగంగా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలన్నీ ప్రాథమిక రంగాల మిషన్, సామాజిక సాధికారత మిషన్, విజ్ఞాన నైపుణ్యాల మిషన్, పట్టణాభివృద్ధి మిషన్ ఆశిస్తున్న లక్ష్యాలను అనుగుణంగా ఉంటాయి. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడంలో భాగంగా మరింత సమర్థవంతంగా, సత్వరంగా అభివృద్ధి పొందడానికి అనువైన భాగస్వాముల్ని కూడగట్టడం కోసం, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడం కోసం ప్రభుత్వం 2015 జనవరి 18న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ సాధనకై స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో తొలి దశలో 20 అభివృద్ధి సూచికల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపల్ వార్డులను సమగ్రంగా అభివృద్ధిపరచడం ఈ కార్యక్రమం ఉద్దేశము. ప్రాధాన్యతల నిర్ధారణ. తన పాదయాత్రలో భాగంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3000 కిలోమీటర్ల మేరకు పర్యటించి ప్రజలను ముఖాముఖి కలుసుకుని వారితో మమేకమై వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకున్న సంగతి మీకు తెలుసు. ఆ అవగాహన ప్రాతిపదికగా మా పార్టీ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో మేము ప్రజలకు చేసిన వాగ్దానాలను ఇప్పుడు ప్రభుత్వం పథకాలుగా రూపకల్పన చేయడం జరుగుతున్నది. రాష్ట్రాన్ని దారిద్ర్య రహిత సమాజంగా రూపొందించడం, ప్రజలందరికీ సమానంగా అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యము. ఈ సందర్భంగా నాకు జార్జ్ బెర్నార్డ్ షా వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయి. అతిపెద్ద దుర్మార్గం, అత్యంత హేయమైన నేరం పేదరికం. కాబట్టి మన ప్రథమ కర్తవ్యం దారిద్ర్య రహిత సమాజమే. ఆ కర్తవ్యం కోసం తక్కిన కర్తవ్యాలన్నీ కూడా పక్కన పెట్టి తీరాలి. ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలన్న నిబద్ధతతో మా ప్రభుత్వం పేద ప్రజల పక్షాన్ని నిలబడుతూ వారికి ప్రయోజనం కలిగించే విధంగా ఎన్నో కార్యక్రమాలు రూపొందించింది. పేదలకు కిలో రూపాయి చొప్పున తలా ఒక్కంటికి 5 కిలోల బియ్యం, అన్న అమృత హస్తం, నీరు చెట్టు, బలి పిలుస్తుంది, పొలం పిలుస్తుంది, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, గిరిపుత్రిక కళ్యాణ పథకం, మా ఇంటి మహాలక్ష్మి, ఆంధ్ర యువశక్తి, గోరుముద్దలు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. అలాగే మేము అర్హులైన విద్యార్థులందరికీ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందించి ఫీజు రీయింబర్స్మెంట్ చేపడుతున్నాము. పాఠశాల విద్యకు బడ్జెట్ కేటాయింపులను మొత్తం బడ్జెట్లో 11.26% నుండి 13.24% పెంచుతున్నాము. మోడల్ క్లస్టర్ పాఠశాలను నెలకొల్పాలని, దశల వారీగా సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా అభివృద్ధి పరచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మిలీనియం డెవలప్మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా
మాతా శిశు మరణాలను తగ్గించడం కోసం ప్రాథమిక ఉన్నత స్థాయి ఆరోగ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం కోసం సురక్షిత మాతృత్వం కోసం వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను మొత్తం బడ్జెట్లో ప్రస్తుతం ఉన్న 3.92% నుండి 5.07% పెంచుతున్నాము. ప్రభుత్వం ఒక రాష్ట్ర స్థాయి ఎంటర్ప్రైజెస్ ఆర్కిటెక్చర్ నిర్మిస్తూ రాష్ట్రానికి కొత్తగా ఒక డేటా కేంద్రాన్ని కూడా నెలకొల్పే పెద్ద యంత్రాన్ని చేపట్టింది. అర్హులైన వారికి ప్రయోజనాలు అందించే కార్యక్రమంలో అవినీతి రహిత పారదర్శక పాలనా వ్యవస్థను నెలకొల్పడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అటువంటి సుపరిపాలనను తీసుకువచ్చే క్రమంలో ఈ గవర్నెన్స్ ఒక ముఖ్యమైన ప్రయత్నము. ఉపకార వేతనాలు, పెన్షన్లు, పౌర పంపిణీ సేవలు, ఇతర వ్యక్తిగత సదుపాయాలు సకాలంలో అర్హులైన వారికి చేరడానికి సహకరించే విధంగా ఆధార్తో అనుసంధానం చేసే క్రమంలో రాష్ట్రం ఎంతో ముందంజలో ఉంది. ఇప్పటికే ప్రారంభించబడ్డ పాలనా సంస్థల పరంపర పరిపాలనలో పారదర్శకతను, స్పష్టతను మెరుగుపరచనుంది. పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరాన్ని తగ్గించడమే కాక ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతిని తగ్గించే విధంగా ఉంటుంది. ఈ చర్యలన్నింటి వల్ల సేవల నిర్వహణలోని ఆటంకాలు తొలగి మరింత మెరుగైన వ్యవస్థను ఏర్పడనున్నది. వాణిజ్య పన్ను శాఖలో ఈ ట్రాకింగ్ను ప్రవేశపెట్టడం జరిగింది. బ్లాక్ మార్కెటింగ్, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం పౌర సరఫరా శాఖను, స్మార్ట్ కార్డు వ్యవస్థను నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతం సంక్షేమ శాఖలో ఉన్న ఈ పాస్ విధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల హాజరు, చదువు, ఆరోగ్య పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా తగిన వ్యవస్థను రూపొందించడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ పేమెంట్స్ నగదు పంపిణీ అధికారుల సంఖ్యను కుదించడం వంటి సంస్కరణల వల్ల ఆర్థిక శాఖ కార్యక్రమాలు మరింత సరళీకృతం, పారదర్శకం, పౌర సన్నిహితం కానున్నాయి. నిరుద్యోగ యువతకు నైపుణ్యాల కల్పన, శిక్షణ మరియు ఉపాధి కోసం అవకాశాలు అందించబడుతున్నాయి. ఒక నిజమైన సంక్షేమ చర్యగా ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని సమకూర్చనున్నది. చిన్నతరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వం మహిళా స్వయం సహాయక బృందాలకు మరింత సహకారం అందించనున్నది. కార్పొరేట్ రంగం నెరవేర్చవలసిన సామాజిక బాధ్యతలో భాగంగా వారి నుండి వనరులను సమీకరించి ప్రభుత్వం క్రీడా సదుపాయాలను కల్పనకు మెరుగుపరచాలని భావిస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులతో పాటు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పెట్టుబడులను సమకూర్చాలని కూడా ప్రయత్నిస్తున్నది. ప్రజలకు అందవలసిన అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో మెడికల్, పారామెడికల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, పోలీసు, హోంగార్డు ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీని ప్రభుత్వం చేపట్టనున్నది. ప్రభుత్వం ఉద్యోగాల సంక్షేమం పైన మనస్సు పెట్టిందని నేను ఈ సందర్భంగా ఈ గౌరవ సభకు విన్నవించుకుంటూ ఉన్నాను. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న ఈ స్నేహశీలతకు అనుగుణంగానే ప్రభుత్వం ఇటీవల 10వ వేతన సవరణ సంఘం వారు సిఫార్సు చేసిన దానికన్నా ఎంతో మిన్నగా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ సదుపాయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన వల్ల ఒక దురదృష్టకర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవటానికి ఎంతమాత్రం వెనకాడలేదు. ప్రభుత్వోద్యోగులు ఈ అంశాన్ని గమనిస్తారని, వారు మరింత దీక్షతో, ఉత్సాహంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాము. వారి జీతభత్యాల మీద వ్యయపరుస్తున్న ప్రతి ఒక్క రూపాయి రాష్ట్ర పురోగతికి మదుపుగా మారగలదని మేము ఆశిస్తూ ఉన్నాము. సంఘటిత అభివృద్ధి, మా అసమానతల తగ్గింపు. రాష్ట్రాన్ని అభివృద్ధి క్రమంలో నడిపించే క్రమంలో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి నలుగురిని కలుపుకుపోయేదిగా కావాలని కోరుకుంటున్నది. అభివృద్ధి ఫలాలు నలుగురికి అందుబాటులోకి రానిదే పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, వికలాంగులు మరియు స్త్రీలకు మరింత మెరుగైన జీవనోపాధి అవకాశాలు లభ్యం కానిదే అభివృద్ధికి